మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారికి, గవర్నమెంట్ ప్రభుత్వానికి, క్యాబినెట్ మంత్రులకు, స్టేజ్ పై ఉన్న పెద్దలందరికీ మా నాన్నగారి పేరు మీద ఉన్న విశ్వాసాన్ని చూపిస్తూ, మా కుటుంబం మీద ఉన్న ఒక ప్రేమ చూపిస్తూ, ఈరోజు మా నాన్నగారి పేరు మీద గవర్నమెంట్గా అధికారంగా ఈ కార్యక్రమాన్ని శాంక్షన్ చేసినందుకు ప్రత్యేక మా ఫ్యామిలీ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము ముఖ్యమంత్రి గారికి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఫర్ యువర్ కైండ్ జెస్చర్. ఇక మా నాన్నగారి గురించి ఇప్పటిదాకా చాలామంది చాలా మాట్లాడారు. ఫర్ మీ, మై బ్రదర్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఒకటే మాట చెప్పదలుచుకున్నాం, వీఆర్ వెరీ ఫార్చునేట్ టు బీ హిస్ చిల్డ్రన్. మేము ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు రావడం కారణమే, ఒక్కొక్కసారి ఆయన ఉన్నప్పుడు మేము ఏదో అనుకుంటుంటే నాన్నగారు ఏదో తిడుతున్నాడు, అది చేస్తుండే ఇది చేస్తుండని. కానీ ద వే వీఆర్ మిస్సింగ్ హిమ్ ఫర్ ద లాస్ట్ 1 decade, ఇట్స్ నౌ ఆల్మోస్ట్ 10 years. కానీ వాస్తవంగా చూస్తుంటే ఏ పనులు చేసినా కూడా ఆయన నేర్పిన విద్యను ఒక్కోసారి ఆలోచించుకుంటూ చూస్తే అప్పుడుంటే మాకు ఆ వివేకం లేకుండే, ఆవేశం ఎక్కువ ఉండే. ఆయన చెప్పిన మాటలకు చాలా వేరే డిఫరెంట్ లెవెల్లో తీసుకుంటుంటేవి. ప్రత్యేకంగా నేనే ఆయనతో బాగా కొట్లాడుతుంటే, కానీ కొట్లాడేట్లో కూడా దాని వెనుక చాలా ప్రేమ ఉండే. వింటుండే, తూ బోలాయరే మై తెరు కితాబీ కరుతూ సంస్థనే అని ఊకే నన్ను పక్కకు పెడుతుండే. కానీ తర్వాత అర్థమైంది, నువ్వు ఏం చేస్తే బాగుంటుందా అని ఒక దారిలో పెట్టిండు. ఆయన పుణ్యాన, సోనమ్మ తల్లి పుణ్యాన, దేవుని దయ వలన 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే అయినా, అదృష్టానికి మంత్రి కూడా అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఎమ్మెల్యేగా. కానికే సోనియమ్మ తల్లి ఇచ్చిన ఆశీర్వాదము, రేవంత్ భాయ్, రాహుల్ గాంధీ గారు అందరు కలిసి ఒక అవకాశం ఇచ్చిన తర్వాత జనాల ఇచ్చిన ఆశీర్వాదంతో 37,000తో గెలిచిన ఒక అవకాశం దొరికింది. ప్రత్యేకంగా ఏంటంటే మేము ఏమనుకుంటుంటే, మా నాన్నగారు చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఏ లెవెల్లో పైకి వచ్చిందంటే కంపేర్ చేసుకుంటే వీఆర్ నో మ్యాచ్, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ జీరో మ్యాచ్. ఎందుకంటున్నా ఈ మాట, 1946-47లో ఆయన యూత్ కాంగ్రెస్ టేకప్ చేసినప్పుడు సుల్తాన్ బజార్లో ఆయన చెప్తుండే, నేను అప్పుడు యూత్ కాంగ్రెస్లో తీసుకున్నా, నా ఎంబడి చెన్నారెడ్డి గారు, పివి నరసింహారావు గారు, రామానంద తీర్థ్ గారి దగ్గరికి పోయి నాన్నగారు, నరసింహారావు గారు ప్రత్యేకంగా వాళ్ళు ఉన్న దగ్గర సంబంధాలతో ఆశీర్వాదం పొంది పొలిటికల్ నాలెడ్జ్ ఆయన తీసుకొచ్చిన తర్వాత, నిజంగా అప్పుడు ఏంది ఎడ్యుకేషన్ లేదు. ఇవాళ అవేర్నెస్ కాస్టిజం గురించి చాలా పెరిగింది, ఒక మాట్లాడే ధైర్యం వచ్చింది ప్రత్యేకంగా వీకర్ సెక్షన్స్కి. సీనియర్ లీడర్లందరూ ఇప్పటిదాకా పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు, జగజీవన్ రామ్ గారు, వీళ్ళందరూ ఇచ్చిన అవకాశంతో మా నాన్నగారు తీసుకున్న ఒక కార్యక్రమాన్ని 1973లో కాలేజ్ పెట్టిన తర్వాత ఈరోజు నేను, మా తమ్ముడు, నా భార్య రమ, సరోజమ్మ కలిసి మా అంబేద్కర్ కాలేజ్ గారిని నడిపిస్తూ 150,000 మందికి ఇప్పటిదాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఘనత మా నాన్నగారు ఇచ్చిన. అదే కాదు, ఆయన గురించి మాట్లాడితే చాలా ఉన్నాయి. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైం, కానీ ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, ఎందుకంటే టైం కూడా సీఎం గారికి తక్కువనే ఉంది. కానీ ఆయన వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. బట్టిబాయికి వాళ్ళ అన్నగారు ఉండే, అనంతరాములు గారు, మా నాన్నగారితో చాలా దగ్గర సంబంధాలు ఉండే. ప్రత్యేకంగా వాళ్ళిద్దరు కూడా కలిసి చాలా పనులు చేశారు. అంటే అప్పుడు నాకు నాలెడ్జ్ లేదనుకో, 89-90 సంగతి మాట్లాడుతున్నా. కానీ ఏంటంటే కుటుంబ సభ్యుల లెక్క SC ST మన రవిబాయి చెప్పిండు, యునైటెడ్ ఫ్రంట్ 1985-86లో అయినప్పుడు నాకు మంచి గుర్తుంది. కారంచేడ్ల పెద్ద ఈవెంట్ అయిండే, ఒక 20 మంది చచ్చిపోతే మై జారోరే యా దేఖ్లే తు ఘర్ అని బండి తీసుకొని ఆయన ట్రైన్లో వెళ్ళిపోయాడు. అంటే ఆయనకున్న పట్టుదల, ఆ పట్టుదల రావాలంటే ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, అందరం ఓపిక పట్టుకోవాలి, అండర్స్టాండింగ్ పవర్ ఇంక్రీజ్ చేయాలి, ఆలోచన పెరగాలి. అప్పుడున్న కామన్ సెన్స్కి ఇప్పుడున్నది చాలా డిఫరెన్స్ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, కంప్యూటరైజేషన్ అయింది. ఇవన్నీ అయిన తర్వాత స్కోప్ ఫర్ కాన్సన్ట్రేషన్ హ్యాస్ సర్టన్లీ ఇంక్రీస్డ్, కానీ ద పవర్ ఫర్ కామన్ సెన్స్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్ ఈవెన్ టుడే. అందుకోసం ఐ వుడ్ లైక్ టు అపీల్ టు వన్ అండ్ ఆల్, దాన్ని అప్లై చేయండి, సీరియస్గా ఎట్లా వర్క్ చేసుకుంటే బాగుంటుందా అని ఆయన ఇచ్చిన అడ్వైస్ ప్రకారంగా మేము ఇలా ఫాలో అవుతున్నాం. ముంగట కూడా మా నాయన ఇచ్చిన తీర్పుని ఎట్టి పరిస్థితులు ఎట్లా కష్టపడి జనాలకు ఎట్లా సేవ చేయాలో నేను, మా తమ్ముడు, ఇప్పుడు మా చోటు వంశీ కూడా వచ్చిండు, విల్ ఆల్ వర్క్ టుగెదర్ and see my father's name is put on the high pedestal and will take him to glorious heights where people can be served and given the best possible attention
And me and my brother and my Chotu Vamsi, we are dedicated to the service of the people of Telangana as per the guidelines of my late father. Thank you very much. థ్యాంక్ యూ వినోద్ గారు. ఇప్పుడు మా నాన్నగారితో పనిచేశారు. హుస్నాబాద్ శాసనసభ్యులుగా మా నాన్నగారు